బెజవాడ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. కబ్జాదారులకు మద్దతు తెలుపుతూ తమపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వెటర్నరీ కాలనీలో నివాసం ఉంటున్న అనుగీత సరిహద్దులోకి అక్రమంగా చొరబడ్డాడు పక్క ఫ్లాట్ వ్యక్తి తుమ్మల రామకృష్ణ. అనుగీత స్థలంలో రాత్రి గోడ నిర్మించాడు. అక్రమ నిర్మాణం చేపట్టిన తుమ్మల రామకృష్ణకు మాచవరం పోలీసులు సపోర్టుగా నిలిచారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే వివాదంలో బాధితురాలు అనుగీత ప్లాట్లోకి వెళ్లిన పోలీసులను నిలదీసింది ఇంట్లో పనిచేస్తున్న మహిళ. దీంతో పని మనిషి ఆమె భర్తతో అనుచితంగా వ్యవహరించారు పోలీసులు. తమకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ కోర్టును ఆశ్రయించింది బాధితురాలు. ఇప్పుడు రాను నాకు స్థానిక ఖాళీ అయ్యాక మేము ఇంటికన్నా ఫ్రెష్ అయ్యి వస్తాం. ఇప్పుడు వీళ్ళు దొంగతనంగా కట్టేసుకుంటున్నారని గబగబా వచ్చాము సీసీ కెమెరా చూసి. ఎవరు చెప్పారు? ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో పోలీసుల్ని ఒక మహిళ ఏ రకంగా నిలదీస్తుందో మనం చూస్తున్నాం. సో నడు స్టేషన్కి అనే హక్కు పోలీసులకు ఉంటుందా? మహిళను ఏ టైంలో పడితే ఆ టైంలో ఏంటి వీళ్ళ దౌర్జన్యం? అది శాంతి భద్రతలను కాపాడాల్సిన బెజవాడ పోలీసులు ఇప్పుడు సివిల్ పంచాయతీల్లో తలమునకలై ఉన్న పరిస్థితి కనబడుతోంది. సివిల్ పంచాయతీల్లో వేలు దూర్చి ఒక వర్గానికి మద్దతుగా నిలుస్తున్నారు. వెటర్నరీ కాలనీలో నివాసం ఉంటున్న ఎవరైతే మహిళలు ఉన్నారో ఆమెకు సంబంధించిన స్థలంలో ఒక 6 నెలల క్రితమే గోడ కొంత పాడైపోయింది. దీంతో వారు అక్కడ నిర్మాణాలకు సంబంధించి పునర్నిర్మాణం పనులు కూడా చేసుకున్నందుకు వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పక్కనే ఫ్లాట్ లో ఉన్న తుమ్మల రామకృష్ణ అనే వ్యక్తి ఆ స్థలానికి సంబంధించి 30 చదరపు గజాల స్థలాన్ని ఆయన ఆక్రమించారు. దీంతో వారి గతంలో కూడా ఈ పద్ధతి కరెక్ట్ కాదని హెచ్చరించారు. అయితే బాధితులకు కాకుండా ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. మాచవరం పోలీసులు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్న ఏసీపీ గ్రామోదర్ కావచ్చు, వారందరికీ కూడా అండగా నిలుస్తున్నారంటూ కూడా బాధితురాలు అనుగీత ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిన్న ఈ అకస్మాత్తుగా తెల్లవారుజామున రామకృష్ణ సడన్గా అనుగీతకు సంబంధించిన స్థలంలో గోడ కట్టేటప్పుడు వాళ్ళు నిలదీశారు. అనుగీత ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి కావచ్చు, ఆమె భర్త, వారిద్దరు కూడా పోలీసులు నిలదీస్తున్న సమయంలో మాచవరం పోలీస్ స్టేషన్ సంబంధించిన కానిస్టేబుల్ వారి పట్ల ఎంత దురుసుగా ప్రవర్తించారో కూడా మనం చాలా స్పష్టంగా వీడియోలో చూసాము. ఒక మహిళను ఆ తరహాలు, అదే సహజంగా మహిళలను అరెస్ట్ చేసే సమయం కావచ్చు, లేదంటే మహిళలను స్టేషన్ కి పిలవాలని వెళ్ళిన సందర్భంలో కానీ ఖచ్చితంగా ఒక మహిళ కానిస్టేబుల్ అనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ చాలా దౌర్జన్యపూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆమె పట్ల చాలా దురుసుగా పోలీసులు వ్యవహరించారు. అయితే ఈ ఘటనపై బాధితురాలు ఎవరైతే ఉన్నారో అనుగీత, ఆమె తరపు న్యాయవాదులు కూడా అటు పోలీస్ కమిషనర్ ను అలాగే ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. మొత్తానికి ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. పోలీసుల వైఖరి పట్ల తరతర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్ రైట్ అశోక్.